వందనాలు, అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం 17వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం చదువుదాం. 17 మొట్టమొదటి వాక్యం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఈ మాట అబ్రాముతో దేవుడు చెప్తున్నటువంటి మాట. 99 సంవత్సరాల వయసు అబ్రాహాంకి. నువ్వు చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటావు, నాతో మాట్లాడు, నాకు కనిపించాలి. దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు కనిపించాలో ఆయనకి తెలుసు. నువ్వు కనిపించన్నప్పుడు, నువ్వు మాట్లాడన్నప్పుడు ఆయన మాట్లాడు. ఈలోగా నిన్ను ప్రిపేర్ చేస్తాడు, పరిశీలిస్తాడు, పరీక్షిస్తుంటాడు. నేను సరిచేసేదానికి దేవుడు కొంచెం ఆలస్యం చేస్తుంటాడు. 99 ఏండ్లప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఏం చెప్తాను తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను అని అన్నాడు. ఇదే మాట అదే ఆదికాండం 12వ అధ్యాయము 7వ వాక్యంగా ఒకసారి చూస్తే 12:7. యెహోవా అబ్రాహాముకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తానని చెప్పగా, ప్రత్యక్షమైన బలిపీఠము కట్టెను. చాలు, ముందుగానే ఈ మాట దేవుడు అబ్రాహాముకి చెప్పాడు. అప్పుడు అబ్రాహాం వయసు 75 ఏండ్లవాడు. తన భార్య అయిన శారాన్ని తీసుకొని తాను చూపించిన దేశానికి వెళ్ళిపోయాడు అబ్రాహాం. అప్పుడు అబ్రాహాం వయసు 75 సంవత్సరాలు. అప్పుడు పిల్లలు లేరు, ఏమీ లేరు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అబ్రాహామా, నేను నీ సంతానానికి ఈ భూమి అంతా, ఈ దేశం అంతా ఇస్తానన్నాడు. కారణం ఏంటంటే, దేవుడు అబ్రాహామును ప్రేమించాడు, అబ్రాహాము దేవుని నమ్మాడు. దేవుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అబ్రాహాము ఆ మాట నమ్మి, అబ్రాహాముకున్న గొప్ప విషయం ఏంటంటే, గొప్ప సంకల్పం, గొప్ప ఆశ ఏంటంటే, ఆయన బలిపీఠాలు కట్టేవాడు. ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కడతాడు, ఏ చోటికి వెళ్ళినా బలిపీఠాలు కడతాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళినా బలిపీఠాలు కడతాడు, కనానికి వెళ్ళినా బలిపీఠాలు కడతాడు, గెరారికి వెళ్ళినా బలిపీఠాలు కడతాడు. ఎక్కడైతే శత్రు దేశంలో అక్కడ బలిపీఠాలు కడతాడు. నువ్వు ఆ బలిపీఠాలు కట్టకూడదని చెప్పినా బలిపీఠాలు కడతాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు నమ్మకస్తులు వాళ్ళు. అబ్రహాం అక్కడ ఎప్పుడైతే దేవుడి మాట చెప్పాడో, నేను ఈ సంతానానికి ఈ భూమి అంతా, ఈ దేశం అంతా ఇస్తానని ఎప్పుడైతే చెప్పాడో నమ్మాడు అబ్రహాము. అబ్రహాం నమ్మి బలిపీఠాలు కట్టాడు. అప్పుడు 75 సంవత్సరాలు, ఇంచుమించు 99 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండాలని అన్నాడు. నేను ఎవరిని తెలుసా? సర్వశక్తి గల దేవుడను. ఇది హీబ్రూ పదం, హీబ్రూ భాషలో ఉంటుందంటే ఎల్ షదాయ్. ఎంత మీకు చాలామంది తెలిసేది. హీబ్రూ భాషలో ఏమంటారు దీన్ని? ఎల్ షదాయ్. ఈ మాట ఆదికాండములో, అంటే నేను సర్వశక్తి గల దేవుడను అనేది ఆదికాండంలో 6 సార్లు కనిపిస్తుంది. యోబు గ్రంథంలో 41-42 సార్లు కనిపిస్తుంది ఈ మాట. టోటల్గా నేను ఎల్ షదాయ్, నేను సర్వశక్తి గల దేవుడను అనే ఈ మాటను ఎన్నిసార్లు కనిపిస్తుంది అంటే 48 సార్లు కనిపిస్తుంది ఈ మాట. అంటే నేను సర్వశరీరులకు దేవుడను అంటే అర్థం ఏంటంటే, దీని ఒక మంచి మాట అర్థం. ఎల్ షదాయ్ అంటే అర్థం ఏంటంటే, అసాధ్యాలను సాధ్యాలు చేయగల దేవుడు, అది అర్థం. ఎల్ షదాయ్ అంటే అర్థం ఏంటంటే, ఇది ఇంపాసిబుల్, దాన్ని పాసిబుల్ చేసే దేవుడు. ఇది అసాధ్యము, ఇది జరగదు, ఇది జరిగేది కాదు. కానీ దేవుడు అంటాడు, నీవు చెప్తే ఏంది, వాడు చెప్తే కాదు, నువ్వు చెప్తే కాదు, నేను చెప్తున్నా, నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్తున్నాను, ఇది జరుగుతుందని చెప్తాడు దేవుడు.
చాలా సందర్భాలు చెప్తుంటున్నారు చాలామంది, ఇది జరగదో ఇది జరగదేమో అని అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నేను ఎల్ షదాయ్. నేను ఎల్ షదాయ్. ఎందుకంటే ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు అంట. ఆయనకున్న గొప్ప సంకల్పం, గొప్ప ఆశ, గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే ఆయన మన పట్ల చేసిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాడు. ఆయన ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలంటే మనం బలిపీఠాలు కట్టాలి. మనం బలిపీఠాలు కట్టేటప్పుడు ఆయన బలిపీఠాలు పెడితే మనం కడుతున్నాము. ఆ బలిపీఠాలు కట్టే స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, ఎల్ షదాయ్. ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే అసలు నిందారహితమైన బ్రతుకు అంటే అర్థమైంది, నిందారహితమైన జీవితం అంటే అర్థమైంది. దేవుడు ఎందుకు అబ్రహాముని నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా జీవించమని చెప్పాడు? అసలు నిందారహితం అంటే అర్థమైందంటే దేవుని సన్నిధిలో లేక ఆయన సముఖములో మెలగటం ఒకటి, రెండవది ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన బలం మీద ఆధారపడటం రెండు, ఆయన కొరకే జీవించటం, ఆయన వైపే జీవించటం, ఆయన వైపే ఎదురు చూడటం, ఆయన పైన నమ్మకం ఉంచటం. ఇది సర్వశక్తి గల దేవుడు చెప్పే మాట ఎల్ షదాయ్ అంటే. నిందారహితుడు అంటే ఇది అర్థం. నిందారహితమైన జీవితం అంటే ఆయన సన్నిధిలోనే ఉంటూ ఆయన చెప్పినట్టు చేస్తూ, ఆయన ఏది చెప్తాడో అదే చేస్తూ, ఏది చేయకూడదంటాడో అది ఆగిపోవటం, ఆయనకి నమ్మకంగా జీవించటం, ఆయనకి విధేయత చూపించటం, ఆయన వైపే చూడటం, ఆయన బలం మీద ఆధారపడటం. ఇది నిందారహితంగా జీవించటం అంటే. ఈ విధంగా నిందారహితంగా జీవించినటువంటి అబ్రహాము ఈ విధంగా జీవిస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముని ఎంతగానో ప్రేమించాడు. అప్పుడు ప్రార్థన చేశాడు అబ్రహాము. ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు. 25 సంవత్సరాలు నిరీక్షించాడు అబ్రహాము. 25 సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నేను నీకు సంతానం ఇస్తాను, నీ సంతానం ఇసుకు రేణుల వల్ల విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రం నువ్వు లెక్క పెడతావా, నువ్వు లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు, నేను ఆ విధంగా చేస్తానని ఎన్నెన్నో వాగ్దానాలు చేశాడు. వాగ్దానాలు లేట్ అవుతా ఉన్నాయి. దేవుడు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడను అని అన్నాడు ఆయన. ఆ సర్వశక్తి గల దేవుని యొక్క బిడ్డలు మనము. మన మీద దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏదన్నా చేస్తాడు. ఆయన చేసే కార్యాలు ఎట్లుంటాయంటే కంటికి కనబడవు, చెవికి వినబడవు. ఆయన కార్యాలు ఆశ్చర్యంగా చేస్తాడు. అసాధ్యాలని సాధ్యాలుగా చేస్తాడు. ఇది జరగదు. అది ఒక్క మాట జ్ఞాపకం వస్తుంది నాకు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంట. అదృశ్యమైనవి, అదృశ్యం అంటే కనబడవి, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని అంటాడు దేవుడు. అంటే మన జీవితం మనం బాగా ఆలోచన చేస్తే, దేవుని బలం మీద మనం ఆధారపడితే, దేవునికి విధేయత కలిగి జీవిస్తే, దేవుని ఆనుకొని జీవిస్తే, ఆయన మన పట్ల ఏదన్నా చేస్తాడు, ఏమన్నా చేయగలడు, ఏమన్నా చేస్తాడు ఆయన. ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే, అబ్రహాముకి పెళ్ళయి 75 సంవత్సరాలప్పుడు ఈడుగలో పెళ్ళైతే ఎంతమందికి ఆయనతో పాటు పెళ్ళి సంతానం కలిగి ఉంటుంది? ఆయనతో పాటు పెళ్ళి సంతానం పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపో ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అబ్రహాముని ఎంతమంది అంటుంటారు ఆ రోజుల్లో? అబ్రహాంకి పిల్లలు పుట్టరేమో, ఇక పుడతారో పుట్టరో, ఇక అబ్రహాం జీవితం ఇంతేనేమో అని ఎంతమంది అంటూ ఉంటారు తెలుసా? కానీ అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు. దేవుడు నీ పట్ల వాగ్దానాలు కానీ చేసి ఉంటే అవి ఆలస్యం అవుతున్నాయేమో గుర్తుపెట్టుకో. కలలో కనిపిస్తాడు నీకు. కలలో కనిపించిన వాక్యం ద్వారా నీతో మాట్లాడిన, దర్శనంలో మాట్లాడిన ఆ వాగ్దానం చేత పట్టుకో. వాటి కోసం నిరీక్షించు, ప్రార్థన చేయి. 25 సంవత్సరాలు నిరీక్షించాడు అబ్రహాము.
అబ్రాకున్న గొప్ప మనసు ఏంటంటే అబ్రాకి సంతానం లేకపోతే వేరే కోసం ప్రార్థన చేశాడు. అబ్రాముకి అబీమెలెకు సంతానం కోసం ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు నీకు ఎవరన్నా నీ దగ్గరకు వచ్చారనుకో, నీకు ఇల్లు లేదు, నీకు సరిగా మంచి ఇల్లు లేదు, ఎవరో వచ్చి అయ్యా ఇల్లు కట్టుకుంటున్నాము, పునాది వేసేసాము, పునాది వేసి బాగా పిల్లర్స్ వేసేసాయి, ఇక స్లాబ్ పడుతుంది, మా కోసం ప్రార్థన చెయ్యి అని నిన్ను అన్నారు అనుకో, ఎట్ట చేస్తావు నువ్వు? నీకు ఎట్ట అనిపిస్తుంది చెప్పండి? నాకే ఇల్లు లేదు, నాకే ఇల్లు లేదు, లేదా నాకే ఫ్రిడ్జ్ లేదు, ఇవి ఫ్రిడ్జ్ కొనాలని ప్రార్థన చేయమంటున్నాడు. నాకే బండి లేదు, వాడు బండి కొనాలని ప్రార్థన చేయమంటున్నాడు. నాకే వ్యాను లేదు, వాడు వ్యాను కొనాలని ప్రార్థన చేయమంటున్నాడు. నీకు ఎట్టుంటుంది చెప్పు? ఎలా అనిపిస్తుంది నీకు? నువ్వు చేయగలవా ప్రార్థన ఆ విధంగా? అబ్రాహాముకి సంతానం లేకపోతే అబీమెలెకు గర్భం కోసం ప్రార్థన చేశాడు. అబీమెలెకు గర్భాన్ని దేవుడు తెరిచాడంట. ప్రార్థన రెండు రకాలు ఉంటాయి. ఒక ప్రార్థన ఎట్టుంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు అభిషేక్ ఉన్నాడు అనుకో, అభిషేకు సార్ మా ఇంటికి మాకు కొంచెం ప్రార్థన చేశారు అన్నాడు అనుకో, ఏదంటే కొంచెం నాకు బాగలేదు, జ్వరంగా ఉంది, ప్రార్థన చేయాలి అనుకో, ప్రభువా అభిషేక్ని కాపాడు, జ్వరం తీసే స్వస్థపరుచున్నాను, ఆమె ఆ ప్రార్థన వేరు. ఇంకో ప్రార్థన అటువంటి తెలుసా? ప్రభువా అభిషేక్ బాగలేదయ్యా, అభిషేక్ని బాగు చేయయ్యా, స్వస్థపరచయ్యా, ఆ ప్రార్థన అదొక ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు కొంతమంది ఎట్లా తెలుసా, అప్పు అడగలను, అప్పు ఇట్ట ఒక 200 టిట్టి మళ్ళీ ఇస్తాను అప్పు అన్నమాట, అది వేరు. అట్ట కాకుండా 200 కావాలరా, ఎవరికొబ్బాకి రేపు ఇచ్చేస్తాను రా, అది వేరు. ఆ మాటకి జాలి కలుగుతుంది, అదే ప్రార్థన అంటే. నువ్వు ఎవరైనా నీ జీవితంలో, ఏ వ్యక్తి అయినా నీ జీవితంలో ప్రార్థన రిక్వెస్ట్ని కోరాడు అనుకో, నువ్వు ఎట్ట ప్రార్థన తెలుసా? అది నీకు జరిగినట్టుగా భావించుకోవాలి. నువ్వు నీ కుటుంబంలో జరిగితే ఎట్ట ప్రార్థన చేస్తావు? నీ కుటుంబంలో వేదన, బాధ, కష్టం, శోధన ఉంటే నువ్వు ఎట్ట ప్రార్థన చేస్తావు? నలిగిపోతావు, నీ గుండె పగిలిపోతుంది, కృంగిపోతావు, నలిగిపోతావు. అట్ట ప్రార్థన చేస్తావు నువ్వు. వేరే వాళ్ళ కోసం అటు చేయాలి నువ్వు ప్రార్థన, అదే విధంగా నువ్వు చేయాలి. ప్రభువా వాళ్ళకి బాగలేదయ్యా, వాళ్ళని స్వస్థపరచయ్యా, వాళ్ళకి జ్ఞాపకం చేసుకోయ్యా, అంత ప్రార్థన చేయాలి నువ్వు. అది అబ్రాహాము చేసిన ప్రార్థన. నాకు సంతానం లేదని అనుకోలేదు. అబ్రాహాముకి సంతానం లేకపోయినా అబీమెలెకు కోసం ప్రార్థన చేస్తే దేవుడు అబీమెలెకుని జ్ఞాపకం చేసుకొని గర్భాన్ని తెరిచినట్టుగా మనం చూస్తాం. అబ్రాహాము యొక్క జీవితం మనం ఆలోచన చేస్తే, అబ్రాహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను అని బైబిల్లో ఉంది. అబ్రాహాము నిందారహితంగా జీవించడానికి సన్నిధిలో. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో ఎట్లా నడవాలి? నిందారహితంగా నడవాలి. ఆయనకి నమ్మకంగా జీవించాలి, ఆయనకి విధేయత చూపించాలి, ఆయన బలం మీద ఆధారపడాలి, ఆయనకి లోబడాలి, ఆయనకి విధేయత చూపించాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన సన్నిధి వెతకాలి. ఈ విధంగా నువ్వు నిందారహితంగా కానీ నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అబ్రాహాము అంటే దేవునికి నమ్మకంగా జీవించాడు. నమ్మకస్తుడే లేదు అబ్రాహాము, నమ్మకంగా జీవించాడు. బైబిల్ ఏం చెప్తుంది? నమ్మకమైన వానికి దీవెనలు. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి, అబ్రాహాముకి ఏ దీవెనలు కలిగాయి? అబ్రాహాముకి బాగా స్టోరీ అంతా చెప్తా బాగానండి. మీరు 75 సంవత్సరాల్లో పెళ్ళైతే దేవుడు అబ్రాహామును ఆశీర్వదించి గొడ్లు, గుడారాలు, దాసదాసీలు వచ్చాయి. 13వ అధ్యాయంకి వచ్చే లోపల బంగారు వచ్చేసింది, వెండి వచ్చేసింది. 24 అధ్యాయంకి వచ్చే లోపల దేవుడు అబ్రాహామును అన్ని విషయాల్లో దీవించాడని ఉంది. అప్పుడు సంతానం కూడా కలిగిపోయింది.
పాత నిబంధన అంతా కూడా ఆశీర్వాదాలంటే ఏంటంటే సంపదలు గుర్తు. ఒక మనిషి దేవుడు ఆశీర్వదించాడు అనేది ఏంటంటే వాళ్ళకి బాగా డబ్బు ఉంది, బంగారు ఉంది, గొడ్లున్నాయి, గుడారాలు, దాసులు ఉన్నాయి. ఏది పాత నిబంధన అంతా చూడండి. రెండోది ఇంకో విషయం, మోషే నీతిమంతుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. మనం చాలామంది అదే, నాకు ఎన్ని రోజులు బాధలు, ఎన్ని రోజులు కష్టాలు, ఎన్ని రోజులు శ్రమలు, ఎన్ని రోజులు వేదన. మోషే జీవితంలో ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునట్టు అర్థం ఏంటంటే నీ దీవెన అంతా పరలోక రాజ్యంలో ఉంటుంది, అంతే, భూలోకంలో కాదు. ఎవరైతే నిందారహితంగా జీవిస్తాడో, క్రీస్తు మీద ఆధారపడి జీవిస్తాడో, క్రీస్తుని ఆనుకొని జీవిస్తాడో, వాడు శ్రమ పడాల్సిందే లోకంలో. మోషే జీవితం అంతా కూడా, మోషే దేవుని ప్రజల పట్ల నమ్మకంగా ఉన్నాడు. ఏమైనా సంతోషంగా జీవించాడా మోషే? ఏమన్నా నిద్రలేస్తే కష్టాలు, నిద్రలేస్తే సూటిపోటి మాటలు, రాళ్ళు రూకొట్టి చంపాలనుకున్నారు ఆ ప్రజలందరూ మోషేని. మోషే జీవితం అంతా హేళన ఎగతాలతో పాలైపోయింది. అయితే దేవుని మీద ఆనుకొని జీవించాడు కాబట్టి దేవుడు మోషేని ప్రజలందరి ఎదుట ఘనపరిచాడు. అది ఆశీర్వాదం అంటే, అది ఆశీర్వాదం అంటే. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో మనము, ఈ సంవత్సరంలో, ఈ లోకంలో, ఈ కొత్త నిబంధన కాలంలో మనం ఏంటంటే దేవుని ఆనుకొని జీవించినప్పుడు, దేవునికి నమ్మకంగా మనం జీవిస్తున్నామే, నీ దీవెన ఏం తెలుసా? నీ ఉన్న విధానాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి నువ్వు నిందారహితంగా జీవిస్తావే, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నిజంగా ఆ బ్రదరు చాలా భక్తిపరుడయ్యా, అంతకంటే ఆశీర్వాదం ఏముందయ్యా. నిజంగా అక్క చాలా ప్రార్థనా పరురాలయ్యా, ఆ చెల్లెలు చాలా ప్రార్థనా పరురాలయ్యా, నిజంగా చాలా మంచిదయ్యా, అన్న చాలా మంచివాడయ్యా. అదే మన బ్లెస్సింగ్స్. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునంటే అదే నీ దీవెన, అదే నీ దీవెన. ఒకసారి పేతురు అడిగాడు యేసు ప్రభుని, అయ్యా సమస్తం విడిచిపెట్టేసాము, నేను వెంబడిస్తున్నాం, మాకేమన్నా ఫలితం తలుగుతుందా అని అంటే ఏమన్నాడు ఆయన? ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు మహిమగల సింహాసనం మీద కూర్చుంటాడే, 12 గోత్రాలు తీర్పు తీరుస్తాడే, మీరు 12 సింహాసనం మీద కూర్చుంటారని చెప్పాడు. అది నమ్మకమైన దీవెన అంటే అదే. ఈ లోకంలో దేవుని నమ్ముకున్నాను, పొలం కొనలేదు, ప్లాట్లు కొనలేదు, మిద్దెలు కట్టలేదు, బ్రతికని తిట్టే ఉంది, పిల్లకి బంగారు తీసేయలేదు, వాడికి వడ్డానం తీసేయలేదు, ఇది ఉంగరం తీసేయలేదు, ఇది కాదు బ్లెస్సింగ్. నీ బంగారం అంతా ఇక్కడ పోద్ది, నీ వడ్డానం అంతా ఇక్కడ పోద్ది, అక్కడ బంగారు యూదుల్లో తిరుగుతాం మనం. నమ్మకమైన జీవులు మెండుగా కలుగునంటే ఇదే. మోషే నా ఇల్లంతటా నమ్మకమైన వాడు, మోషే బ్లెస్సింగ్ అంతదే. ఇంకా అబ్రామన్న వెండి బంగారాలు కలిగి ధనవంతుడు ఉంది, కానీ మోషేది ఉందా? మోషేది ధనవంతుడు ఉందా? అపోస్తులు ఏమన్నా ఉందా? అపోస్తులు సంపాదించారా? కొత్త మంది సంఘాన్ని సంపాదించిందా? వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అవన్నీ వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ గోల్ ఏంటంటే పరలోక రాజ్యం. వాళ్ళ గోలు పరలోక రాజ్యం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి కదా, అదే పరలోక రాజ్యం. అదే బైబిల్ చెప్తుంది. మనం నమ్మదగిన వారు కాకపోయినా ఆయన మాత్రం ఆయన అట్లున్నాడంట. చూడండి, 2 తిమోతి పత్రిక అనుకుంటా, 2 తిమోతి పత్రిక అనుకుంటాను, 2 తిమోతి పత్రిక 2:13 చూడండి. 2 తిమోతి పత్రిక 2:13. మనం నమ్మదగని వారమైనను
ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. చాలు. ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఫుట్ నోట్లో ఏముందో చూడండి. ఫుట్ నోట్లో ఒకటేసిన ఫుట్ నోట్లో అది మనం నమ్మకపోయినా కానీ ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు అంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా చూడండి, అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నువ్వు నా సన్నిధిలో ఎట్టుండాలి? నిందారహితుడుగా ఉండాలి. ఈరోజు నువ్వు కూడా గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో నువ్వు నిందారహితురాలుగా నువ్వు ఉండాలి. నిందారహితుడు అంటే అర్థం ఏంటంటే ఆయన మీద ఆనుకొని జీవించటం, ఆయన బలం మీద ఆధారపడటం, ఆయనకే విధేయత చూపించటం, ఆయన మార్గాలు నడవటం, ఆయన వైపే చూడటం. ఇదే నిందారహితం అంటే. అట్టి జీవితం ప్రతి ఒక్కరికి మనం కోరుకోవాలి. ప్రతి ఒక్కరు కోరుకోవాలి. కనుక మనం బాగా ఇంకా ఆలోచన చేస్తే అసలు నమ్మకమైన వ్యక్తి ఎవరంటే, నమ్మకమైన వ్యక్తులు ఎవరు అంటే ఒక మూడు పాయింట్ చెప్పి నేను ముగిచ్చేస్తాను. నమ్మకమైన వ్యక్తులు ఎవరంటే దేవుని ఎడల భక్తి కలిగిన వాడంట. అంటే నిందారహితుడి జాబితాలో ఉన్న వ్యక్తులు, నిందారహితంగా జీవిస్తారే ఆ జాబితాలో ఉన్న వ్యక్తులు ఎవరంటే నమ్మకంగా ఉంటారే. అసలు నిజంగా నమ్మకమైన వాడికి తాళాలు ఇచ్చేస్తాడు దేవుడు. ఇస్తాడు. ఈడ కొంతమంది తాళాలు ఈడు నమ్మకంగా ఉంటే వాడికి తాళాలు ఇస్తాడు. ఏం తాళాలు అయ్యి? ఏ తాళాలు? పరలోక రాజ్య తాళాలు ఇచ్చేస్తాడు నీకు. నువ్వు నమ్మకంగా ఉన్నావనుకో ఆ తాళాలు నీకు ఇచ్చేస్తాడు. తాళాలు ఓపెన్ చేసావనుకో, అరే నా బిడ్డ తాళం ఓపెన్ చేస్తున్నాడు, దేవుడు మురిసిపోతాడు. నువ్వు తాళం ఎప్పుడు ఓపెన్ చేస్తుంటావు? నీకు అవసరమైతే ఓపెన్ చేస్తావా? బాగా లేకపోతే ఓపెన్ చేస్తావా? సంతోషం వస్తే తాళం ఓపెన్ చేయవే. ఇంట్లో శ్రమ వస్తే తాళం ఓపెన్ చేస్తావా? ఆనందంగా సంతోషంగా ఉంటే తాళాలు ఓపెన్ చేయవే. అప్పుడు ప్రార్థన చేయవే. ఎప్పుడు కూడా నువ్వు తాళం ఓపెన్ చేస్తానే ఉండాలి. నమ్మకమైన వాడికి తాళాలు ఇచ్చేస్తాడయ్యా దేవుడా. నమ్మకమైన వ్యక్తులు ఉంటారే దేవుడు వాళ్ళని ఘనపరుస్తాడు. నమ్మకమైన వ్యక్తులకి జీవితాలు ఎట్లుంటాయంటే దేవుని ఎడల భక్తి కలిగి ఉంటారంట వాళ్ళు. అసలు నమ్మకస్తులు అంటే ఎవరంటే దేవుని ఎడల భక్తి కలిగిన వాడు ఒకటి. రెండోది విశ్వాసపాత్రుడు అంట రెండో వాడు, విశ్వాసపాత్రుడు. మూడో వ్యక్తి ఎవరంటే అబద్ధమాడడంట వాడు. అబద్ధమాడడు. కొంతమంది 99 అబద్ధాలు, ఒక్క నిజం ఉంటుంది. క్రైస్తవులు చేసే అన్నీ కూడా అబద్ధాలే. 99% అబద్ధాలు చెప్తా ఉంటారు క్రైస్తవులు. అంతే. దేవుడికి చెప్పకపోయినా పాస్టర్కి మాత్రం అబద్ధం చెప్తారు. దేవుడికి చెప్పకపోయినా పాస్టర్కి మాత్రం అబద్ధం చెప్తారు. ఎందుకంటే చర్చికి రాలని అడిగాడు అనుకో, ఆ రోజు ఒక అబద్ధం దాన్ని ఎక్స్ట్రా వేస్తాడు అన్నమాట. నిజంగా నమ్మకమైన వ్యక్తి, నిందారహితంగా జీవించేవాడు దేవుని ఎడల భక్తి కలిగి జీవిస్తాడు ఒకటి. రెండోది వాడు ఎట్లుంటాడు? విశ్వాస పాత్రుడుగా ఉంటాడు. మూడోది ఎట్లుంటాడు? వాడు అబద్ధం ఆడాడు. కనుక ఈరోజు మనకు ప్రశ్న వేసుకుందాం. నేను దేవుని సన్నిధిలో ఎట్టున్నాను, ఎలా నడుస్తున్నాను, ఎలా జీవిస్తున్నాను? అబ్రాహాముకి ఎన్ని శోధనలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి. ఇంకా మోషే, ఇంకా పౌలు ఒకప్పట్లో మంచి డబ్బున్న వ్యక్తి. పౌలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట ఆయన్ని. నువ్వు ఎంచుకుంటావా? నువ్వు ఎంచుకోబడలే, నువ్వు సంపాదించుకో, కాదంటం లేదు. కానీ ఇవన్నీ రొటీన్. మనకు ఉదయం నుంచి సాయంకాలం పడుకోబోయేంత వరకు బ్రష్ చేయటం, స్నానం చేయటం, టిఫిన్ చేయటం, మధ్యాహ్నం అన్నం తినటం, పనులకు పోవటం, రాత్రి అన్నం తినటం, ఎట్టో జీవితం అంతా కూడా ఎట్లుంటుందంటే నీకు
క్షణం సంతోషం, అరగంట బాధ ఉంటుంది. ఇదే క్రైస్తవ జీవితం అంటే. ఇదే క్రైస్తవ జీవితం. ఇదే నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే, నువ్వు నిందారహితంగా జీవిస్తే, ఆ రోజుల్లో నీకంటే నాకంటే భక్తి పరులు మన పితరులు. పేతురు పేతురు నా దృష్టిలో బాగున్నావు కాబట్టి నీకు 3 దోళ్ళు తీసిస్తాపో అని చెప్పలే దేవుడు. చెప్పాడా? అయ్యా మేము సమస్త విడిచిపెట్టేసామే, మాకేమిస్తాం? అసలు పేతురు నేను ఊరు వదిలిపెట్టమన్నారు, వదిలిపెట్టమన్నానా? సరిపో నీకు 3 పడవలు తీస్తాను పోను అన్నాడు పేతురుతోటి. యోహానా నీకు 4 పడవలు తీస్తా పోను అన్నాడా? అవి చెప్పాలా? అసలు యోహానైతే, యాకోబు యోహానైతే బాగా స్థితిమంతులు అంటే వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు అంటే వాళ్ళు. యోహాను యాకోబు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళంట ధోనిని విడిచిపెట్టేసి ఒక జీతగాన్ని పెట్టి వాళ్ళ నాయన అక్కడ పెట్టి వాళ్ళు వదిలేసి వచ్చేసారు వేసే దగ్గరికి. వాళ్ళ జీవితాంతం కష్టపడ్డ వాళ్ళు అనుకోలేదమ్మా. వాళ్ళు అనుకోవాలి మా బాధలేంది, మా కష్టాలేంది, మా శోధనలేంది ఏందని అనుకోలే వాళ్ళు. మనం మానవులమే, వాళ్ళు వాళ్ళు చెప్పండి, వాళ్ళు మానవులే. కాకపోతే దేవుని ఆత్మ వల్ల ఉన్నాడు. రెండోది నిందారహితంగా జీవించారు వాళ్ళు దేవుని సన్నిధిలో. మన ఇంకా జీవించటంలే. ఎందుకంటే వాళ్ళు భార్య ఎప్పటి వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కేపా తన భార్యని వెంట పెట్టుకొని తిరిగాడంట. వాళ్ళ ఆత్మీయ జీవితం ఎట్టుందో తెలుసు? ఆత్మీయ జీవితం ఇప్పుడు కుటుంబంలో ఏదన్నా ఒక బాధ కలిగిందనుకో, భార్య అయ్యా దేవుడే చూసుకుంటాను, ఏందమ్మా దేవుడు చూసేదా ఒకటేనా, ఏంది నాకేం కుటుంబం అర్థం కావట్లేదా అని భర్త అంటాడు అనుకో, లేదా భార్య అంటుంది అనుకో. కారణం తెలుసా? వాళ్ళిద్దరు మారలా అని అర్థం. వాళ్ళిద్దరు మారలా. పేతుర్నంట సిలివేసేదాన్ని తీసుకోబోతున్నారంటే పేతుర్ని సిలివేసేదాన్ని తీసుకోబోతుంటే మధ్యలో నిలబడిందంట ఊరి భార్య, పేతురు భార్య నిలబడి, ఏమండి ఓకే దేవుని స్తోత్రం పోయిరా అని చెప్పిందంట. అంటే ఈయనేదో అమెరికాకి పోతున్నా ఫ్లైట్ ఎక్కి చెయ్యొత్తులా అని చెప్పిందంట. ఒక భక్తుడు చెప్పాడంట, ఆయనంట సేవకు పోయేటప్పుడు, ఏమ్మా నేను సేవకి వెళ్తున్నాను, ఒకవేళ దేవుడు బతికిస్తే అక్కడికి వస్తాడంట, ఆడు కలుసుకుందని చెప్తాడంట. వాళ్ళకి నిరీక్షణ. ఇవన్నీ వాళ్ళు బాగా ఆలోచించండి. వాళ్ళు నిందారహితంగా దేశంలో జీవించారే కానీ ఆస్తులు కూర్చుకోవాలి, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఈ బాధలు కష్టాలు లేవు, ఈ శోధన లేదని అనుకోలే. వాళ్ళు దేవునికి విధేయత చూపించారు. వాళ్ళు నీకంతా కూడా కాదు, నీకు మార్గదర్శనికి మాదిరి యేసు ప్రభువే. పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు బాధలు పడ్డాడు ఆయన. ఎక్కడ కూడా నవ్వాల ప్రభు ఆయన. మనం నవ్వుతున్నాం, మనకు నోటి నిండా నవ్విచ్చాడు మనకి దేవుడు, మనకు సంతోషం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, తినేదానికి మంచి ఫుడ్ ఇచ్చాడు దేవుడు. ఆయన ఎప్పుడు కూడా నవ్వలా. ఒకటే వేదన, ఒకటే బాధ, ఒకటే శోధన. నాకెందుకు ఈ బాధ అంటే, నువ్వు సేవ చేస్తున్నావు, నువ్వు పరిచర్య చేస్తున్నావు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు, నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు, అందుకే నీకు ఆ బాధ. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే వాడు ఒప్పుకుంటాడా? యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తే ఆయనకి సమస్య వచ్చింది? ఆయన సువార్త ప్రకటిస్తే సాతానుడు ప్రధాన యాజకుల్లోకి వెళ్ళి వాళ్ళు ఒక బీజం వేసి వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళకి కోపం తెప్పించి వాళ్ళని ఆఖరికి సిలువేసేటట్టు చేశారు. వాళ్ళని సిలువేసి చంపిందాక నిద్రపోల సాతానుడు. అదే సాతాను మన పట్ల చేసేది కూడా. నువ్వు సేవ చేస్తున్నావు, నువ్వు పరిచర్య చేస్తున్నావు, నువ్వు మందిరంకి వస్తున్నావు కాబట్టి సాతాను శోధిస్తూ ఉంటాడు నిన్ను. ఆ సాతాను శోధించలేకే ఆ శోధనకి ఇంట్లో నిలబడిపోతుంటావు మనం. ఎందుకంటే నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు, నువ్వు నమ్మకంగా దేవునికి లేవు అర్థం. నువ్వు నమ్మకంగా దేవునికి లేవు. నువ్వు ఇక్కడ నమ్మకంగా ఉంటే నీకు మెండైన దీవులు కలుగుతాయి, అక్కడ పరలోక రాజ్యం దొరుకుతుంది. నీకు నమ్మకమైన దీవెనలు మెండుగా కలుగుతాయి, అక్కడ నీకు దీవెనలు మెండుగా ఉంటాయి. ఇప్పుడు నువ్వు నమ్మకంగా లేవనుకో, శ్రమల్లో శోధన కష్టాలు, నీకు అక్కడ దీవెనలు అనేది ఉండదు. కనుక
అబ్రహాములాగా మనం దేవుని సన్నిధిలో నిందారహితంగా మనం జీవించినప్పుడు దేవుడు చేసిన వాగ్దానాలు మన పట్ల ఆయన నెరవేరుస్తాడు. ఆ వాగ్దానాలకు మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ నీకు లేకపోయినా ఎవరన్నా ప్రార్థన చేయమంటే మంచి మనసుతో నువ్వు ప్రార్థన చేయి. నీ కోసం ఎట్ట చేసుకుంటావో, నీకు బాగలేకపోతే అట్ట చేసుకుంటావో అట్ట వాళ్ళ కోసం ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. అందరూ పైకి లెక్కలు పడదాం.